11వ అధ్యాయము మొదటి నుంచి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నట్టుకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. చాలు, దయచేసి కూర్చోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు యేసుక్రీస్తు నామమునకే చెల్లును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం పేరు విశ్వాసము గలవారి యొక్క స్వభావం. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారందరూ మేము విశ్వాసం కలిగి ఉన్నాము, మేము ప్రభువును కలిగి ఉన్నాము, మేము క్రీస్తుని ధరించుకొని ఉన్నాము, మేము క్రీస్తు బిడ్డలము, క్రైస్తవులము అని ప్రతి వారు చెప్పుకునేటువంటి ఒక మాట అదే. అయితే ఈరోజు అసలు విశ్వాసి, ఒక క్రైస్తవుడు అని పిలువబడటానికి దేవుడు చేస్తున్న సర్టిఫికేట్, అతను ఏమి కలిగి ఉండాలి, అతని స్వభావం ఏ విధముగా ఉంటుంది, ఏ విధమైన స్వభావం కలిగిన వాడు క్రైస్తవుడు అవుతాడు లేదా విశ్వాసి అవుతాడు, విశ్వాసము కలిగిన వాడు అవుతాడు అనేటువంటి విషయాల గురించి కొన్ని మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మొట్టమొదటిగా హెబ్రీ రాసిన పత్రిక ఈ 11వ అధ్యాయంలో విశ్వాసి కలిగి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన స్వభావాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ స్వభావం అని గనక మనము అపోస్తులుడైన పౌలును లేదా లోకాను లేదా అపోస్తులను ఎవరిని అడిగినా, పరిశుద్ధాత్మను అడిగినా ఆయన చెప్పేటువంటి మాట విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క స్వభావం. అంటే ఏదైతే నువ్వు దేని కొరకైతే నిరీక్షిస్తున్నావో, ఏదైతే నువ్వు పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నావో, ఏదైతే అదృశ్య రూపంలో ఉందో అది ఉన్నది అని నమ్మేదే విశ్వాసం. అర్థమైందా? మరలా చెప్తున్నాను, విశ్వాసం అంటే దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, నిరీక్షణ అంటే ఎదురు చూడటం, దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో అది నీకు కనిపించేదిగా లేదు, అది నీ వద్దకు వచ్చినదిగా లేదు, నువ్వు దానిని అనుభవించేదిగా లేదు, అయినా సరే అది నువ్వు పొందుకుంటావు, దానిని నేను అనుభవిస్తాను, నేను చూస్తాను అని నమ్మేదే విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అటువంటి విశ్వాసమే ఈ రోజున క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన ప్రాముఖ్యమైన స్వభావం. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఈ స్వభావాన్ని కలిగి ఉన్నామా లేదా అని వేరే సంఘముల వారిని విమర్శించొద్దు, వేరే వ్యక్తిని, సహోదరుని విమర్శించొద్దు. ఈరోజు ఎవరికి వాళ్ళు విమర్శ చేసుకుందాం. బైబిల్లో కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, కాబట్టి తన్ను తాను విమర్శ చేసుకొనిన వాడు తీర్పులోకి రాడు. ప్రైజ్ ది లార్డ్. ఉందా? కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగాలి.
ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు ఆ ఆ ఆ ఆ అయితే మనలను మనమే విమర్శ చేసుకొనిన ఎడల, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఈరోజు ఆయన భార్యను హెచ్చరిస్తున్నటువంటి ఒక మాట, ఎదుటి వారిని, నీ సహోదరులను, నీ సంఘాలను, నీ సమాజాన్ని విమర్శ చేయొద్దు. ఫస్ట్ ఇప్పుడు నువ్వు చేయాల్సింది నిన్ను నువ్వు విమర్శించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు ఆలోచించుకుంటే నీ స్వభావం ఏంటో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ స్వభావాన్ని గనక మనల్ని పరీక్షించుకుంటే, విమర్శ చేసుకుంటే, మనము తీర్పులోనికి వెళ్ళము, కానీ తీర్పు తీర్చేవారిగా మార్చబడతాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు కోరుకునేది నువ్వు తీర్పులో నిలబడాలని కాదు, తీర్పు తీర్చేవారిగా నిలబడాలి అని. కాబట్టి అందుకని నిన్ను నువ్వు పరీక్షించుకో, ఫస్ట్ నిన్ను విమర్శ చేసుకోవాలి. ఏంటి ఆ విమర్శన అంటే, ఇప్పుడు క్రైస్తవుడుగా, ఒక పరిపూర్ణమైన విశ్వాసిగా నేను కలిగి ఉండాల్సిన స్వభావము, అదృశ్యమైన దానిని నేను చూడగలగాలి. అది ఉన్నది అనుటకు రుజువే అదృశ్యమైనది దృశ్యమైనదిగా కనబడే పదార్థాల చేత దృశ్యమైనది అదృశ్యమైన పదార్థాల చేత నిర్మించబడిందంట. అర్థమైందా? ఒక దృశ్యమైన పదార్థం అదృశ్యమైన పదార్థాల చేత నిర్మించబడింది. మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, సోదరి వాటర్ తాగుతుంది, నీటి బిందువు, తాగే నీరు ఏ పదార్థాల చేత నిర్మించబడింది? అర్థమైంది నేను చెప్పింది? వాటరు ఏ పదార్థాల చేత నిర్మించబడింది? ఇక్కడ వాక్యం ఏమంటుందనంటే, కనబడే పదార్థం ఏదైతే ఉందో, బాటిల్ ఇటేయండి ఒకసారి. ఈ కనబడే వాటర్, ఇందులో నీళ్ళు ఉన్నాయా? ఈ నీళ్ళు, ఈ కనబడే నీరు, వాక్యం అంటుంది కనబడని పదార్థాల చేత తయారు చేయబడిందంట. ప్రైజ్ ది లార్డ్. ఈ వాటర్ ఫార్ములా ఏంటో తెలుసా? H2O. H2O అంటే 2 హైడ్రోజన్ పరమాణువులు, 1 ఆక్సిజన్ పరమాణువు. ఈ 2 అదృశ్యమైన పరమాణువులు. వాక్యం అబద్ధం చెప్పిందా? ఎప్పుడు చెప్పింది మాట? ప్రైజ్ ది లార్డ్. శాస్త్రవేత్తలు చెప్పక ముందే వాక్యం చెబుతుంది, కనబడని పదార్థాల చేత కనబడే పదార్థము నిర్మించబడింది. ఈ కనబడే వాటరు, కనబడని 2 1 ఆక్సిజన్ పరమాణువు, 2 హైడ్రోజన్ పరమాణువులు కలిస్తే 1 నీటి బిందువు. 2 కనబడని పదార్థాల చేత కనబడే పదార్థాన్ని దేవుడు సృజించాడు, దేవుడు నిర్మించాడు. వాక్యం అదేనా చెప్తుంది? ప్రైజ్ ది లార్డ్. 2000 సంవత్సరాల క్రితమే దేవుడు తెలియజేశాడు. ఇంకా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. భూమి శూన్యంలో వేలాడదీయబడింది, భూమి గుండ్రంగా ఉంది, ఉన్నాయా? శాస్త్రవేత్తలు చెప్పక ముందే చదువు రాని, విద్య రాని పామరుల చేత దేవుడు రాయించేశాడు. ప్రైజ్ ది లార్డ్. అది దేవుని యొక్క శక్తి, సర్వశక్తి కలిగిన వాడు అనడానికి బైబిల్ ఆధారం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ పరమాణువుల చేత కనబడని పదార్థాల చేత కనబడే పదార్థమే ఇది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అదృశ్యమైనది ఉంది అని నీకు చూపించేదే విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మరొకటి, H2O, హైడ్రోజన్ 2 పరమాణువులు, ఆక్సిజన్. వీటిని ఈ సామాన్యమైన దృష్టితో చూడలేం, కానీ ఈ ఆక్సిజన్లో ఉన్న ఆ పరమాణువులను, ఆ హైడ్రోజన్లో ఉన్న పరమాణువులను చూడాలి అని అంటే మైక్రోస్కోప్ కావాలా. ప్రైజ్ ది లార్డ్. కనబడని పదార్థాలను చూడటానికి మైక్రోస్కోప్ అనేది కనిపెట్టబడింది. ఇప్పుడు కనబడని నిత్య జీవాన్ని చూడటానికి దేవుడు మనకిచ్చిన మైక్రోస్కోప్ విశ్వాసం. ఇప్పుడు ఆ విశ్వాసం అనే మైక్రోస్కోప్ ద్వారా కనబడని అదృశ్య ప్రపంచాన్ని నువ్వు చూడగలుగుతావు. ఇంకో విషయం చెప్పనా, కనబడని ఆరోగ్యాన్ని కూడా నువ్వు చూడగలుగుతావు. ఇప్పుడు నువ్వు అనారోగ్యం నీకు కనబడుతుంది, ఆరోగ్యం కనబడట్లా. అది ఎన్నో సంవత్సరాల నుంచి అది నీకు కనబడే ఒక రోగంగా ఉంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు మైక్రోస్కోప్తో, విశ్వాసముతో
నీ శరీరాన్ని నువ్వు పరిశీలించు, నీ శరీరాన్ని విమర్శ చేయి. ఆరోగ్యము నీ శరీరంలో మొదలయ్యింది. మైక్రోస్కోప్ అనే విశ్వాసముతో నీ శరీరాన్ని నువ్వు విమర్శ చేస్తే, నువ్వు చూడగలిగితే నీ శరీరంలో స్వస్థత మొదలైన కార్యం మొదలవుతుంది. నీ శరీరంలో స్వస్థత జరిగించే పరమాణువులు, క్రిములు ప్రారంభించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. క్రిములు అంటే చంపేవి కాదు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాటిని కూడా క్రిములు అంటారు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మనము దేనితో చూడాలి అంటే విశ్వాసముతో. విశ్వాసం యొక్క స్వభావం మొట్టమొదటిది ఏంటి? అదృశ్యమైనది ఉంది అని నువ్వు నమ్మగలగాలి. అదే విశ్వాసం యొక్క స్వభావం. అది పరిపూర్ణమైన స్వభావం, ఇక అది సంపూర్ణమైన స్వభావం. మరొక విషయాన్ని చెప్పుకొని మనం ముందుకెళ్దాం. విశ్వాసం కలిగిన వాడి స్వభావం బైబిల్ ఎక్కువ శాతం చెప్పేది ప్రేమ. యోహాను సువార్త 13వ అధ్యాయము 34. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇదేంటి? ఇది పాత ఆజ్ఞ కదా. ప్రైజ్ ది లార్డ్. వినండి జాగ్రత్తగా. చదువు, మరలా చదువు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరినూ తెలుసుకుందురు. ఇప్పుడు దేవుని శిష్యులు అని తెలియాలి అని అంటే చెవులి ముక్కులు దిస్తే సరిపోదా? వీళ్ళు దేవుని పిల్లలు అని తెలియజేయబడాలంటే ఒక సామాన్యమైన తెల్లని వస్త్రాలు వేసుకుంటే సరిపోదా? వీళ్ళు క్రైస్తవులు అని చెప్పుకోవాలి అని అంటే వస్త్రధారణ ఒకటి మారితే, జుట్టు రూప అలంకరణ మారితే సరిపోదా? బైబిల్ లోక సామెత ఒకటి ఉంటుంది. ఏంటది? అందంగా నువ్వు ఎంత అందంగా ఉన్నావని కాదు, నీ బుద్ధి సరైనదిగా ఉండాలనే సామెత ఒకటి ఉంటుంది. సామెతలు రావులేండి మనకి. ఉందా? ఎందుకమ్మా? అబ్బా అమ్మాయి భలే చక్కగా ఉంది, అమ్మాయి పెళ్లి కూతురు అంటే ఎందుకమ్మా చక్కదనం ఉంది కానీ స్వభావం సరిగ్గా లేదు, ఉట్టి గర్విష్ఠురాలు అంటారా? అంటే ఇప్పుడు నీకు ఎంత అందమున్నా, నువ్వు ఎంత క్రైస్తవురాలు అనే పేరు కలిగి ఉన్నా, క్రైస్తవుడు అనే పేరు కలిగి ఉన్నా, స్వభావము ప్రేమ లేకపోతే, ఆ ప్రేమ అనేటువంటి ఆ స్వభావము కనుక లేకపోతే నీవు దేవుని యొక్క శిష్యురాలువు కాదు. మరి ఈ గడి వర్తమానం, మేఘం రాకడా ఏమవుతుంది? సాతాను ఏ విధముగా క్రైస్తవులను వాడి కుయుక్తి చేత మోసపరుస్తుందో చూడండి. ఈ రోజున యూట్యూబుల నిండా చూడండి, సంఘాలలో చూడండి, ఈ సంఘం సరిగ్గా ఉందంటే ఆ సంఘం లేదు. మనం కూడా ఆ సంఘం లేదు, నేనే సరిగ్గా ఉన్నా, మా సంఘమే సరిగ్గా ఉంది, నేను చెప్పేది మా వర్తమానమే సరైన వర్తమానం. ప్రతి క్రైస్తవుడు చేస్తున్న బోధ ఇది. అసలు నా సంఘములో నా సంఘ సభ్యులు, నా కుటుంబం ఎలా ఉంది, నా సమాజంలో ఉన్న నా సంఘము ఏ విధమైన స్వభావాన్ని కలిగి ఉందనే ఆ ఆలోచన మనసును పక్కన పడేసాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మేము సరైన దాంట్లో యేసుక్రీస్తుని బాప్తిజం తీసుకున్నామా, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నామా, పాద పరిచర్య చేస్తున్నామా, రాకడ నమ్మామా, ఆ మేఘాన్ని నమ్ముతున్నామా, సాల్ పరలోకానికి ఎవరు చెప్పారు? బైబిల్ చెప్తుందా? ఇప్పుడు దేవుని శిష్యులుగా నువ్వు ఉండాలి, నువ్వు విశ్వాసిగా, తీర్పు తీర్చేవాడిగా ఉండాలంటే నువ్వు అదృశ్యాన్ని చూడగలిగేవాడిగా ఉండాలా. రెండవది, నువ్వు ఎదుటి వారిని ప్రేమించేదిగా ఉండాలా. ఇదే క్రీస్తు మనస్సు అంటున్నాడు బైబిల్ చెప్తుంది. ఏ మనసు? క్రీస్తు మనస్సు. నేను ప్రేమించినట్టే మీరు ప్రేమించండి, నేను ప్రేమించినట్టే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రేమించిన ప్రేమ ఏంటి? ఆయన ప్రేమించిన వారిని ప్రేమించేది ప్రేమ కాదు, ఆయనను ద్వేషించిన వారిని కూడా ప్రేమించేది ప్రేమ.
ఆయనను అసహించుకున్న వారిని, ఆయన మీద ఉమ్మి వేసిన వారిని, ఆయనను చితకగొట్టిన వారిని, నలగగొట్టిన వారిని కూడా ప్రేమించేది ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. వారి కొరకు ప్రార్థన చేసేది ప్రేమ. అర్థమవుతుందా? ఏంటా ప్రేమ? స్వార్థం లేని ప్రేమ. ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు. ప్రేమ అనంటే ఇప్పుడు నన్ను ఉదాహరణకి సహోదరి రజని నన్ను దూషిస్తుంది, తిడుతుంది, అవమానపరుస్తుంది. అయినా సరే నేను ఆమెతో సహవాసం కలిగి ఆమె యొద్దకు వెళ్ళి ఆమెను ప్రేమిస్తూ ఆమెకు కావలసిన ప్రతి అవసరతను నా దగ్గర ఉన్న ఆర్థిక అవసరతను ఇస్తూ ఆమెను ప్రేమించేది కాదు ప్రేమ. ఆమె పొద్దుగూకులు నన్ను తిడుతూనే ఉంటుంది. నేనైనా సరే ఆమెను వెళ్ళి ప్రేమించేది ప్రేమ అని కాదు. ప్రేమ అనంటే వాక్యం చెప్తుంది, ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారిని ద్వేషించే వారికి కీడు చేయకుండా ఉండేది ప్రేమ. వారి మీద ద్వేషము లేకుండా ఉండేది ప్రేమ. వారితో సహవాసం కలిగి ఉండేది కాదు ప్రేమ. ఇప్పుడు ఇస్కరియోతు యూదా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఇప్పుడు అది ప్రేమ? అర్థమవుతుందని చెప్పేది. ప్రేమ అంటే ద్వేషించిన వారితో సహవాసం చేసేది కాదు. ప్రేమ అంటే వారికి కీడు చేయనది, వారి సాక్ష్యాన్ని చంపనది, వారి మీద నేరారోపణ చేయనది. వారి ద్వేషకులే, దోషణ చేసేవాళ్ళే, హేళన చేసేవాళ్ళే, అపహాస్యం చేసేవాళ్ళే, అయినా సరే వారి గురించి నేరారోపణ చేయకుండా ఉండేది ప్రేమ. వారి కొరకు విజ్ఞాపన చేసేది ప్రేమ. ఇప్పుడు ఆ స్వభావం నీకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పేది అర్థమవుతుందా? సహవాసం కలిగి ఉండేది కాదు ప్రేమ, అది మనుషులకు కనబడే ప్రేమ. కానీ దేవుడు కోరుకునే ప్రేమ ఆ ప్రేమ కాదు. నిన్ను ద్వేషించిన వారి కొరకు ప్రార్థన చేయాలి. ఉదాహరణకి యేసు ప్రభు ప్రేమ కలిగి ఉన్నాడు. సిలువలో మరణించేటప్పుడు ఏలీ ఏలీ లామాన సబక్తాన్ని పలికాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని పలికాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ప్రేమ కలిగిన వాడు అని అంటాం. ఇప్పుడు నా ప్రశ్న, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలను కూడా దేవుడు ప్రేమించాడా? ప్రేమించాడా? చెప్పాలా? ఏంటి అలా చూస్తున్నారు? ఏం చెప్తే ఏమవుతుందని. సరే, ఇప్పుడు యేసు ప్రభుని సిలువేసింది ఆ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, హేరోదీలు, రాజులు, అధికారులు, నాయకులే కదా. ఇప్పుడు ఎవరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అని అంటే వారి కొరకే. ఎవరి కొరకైతే విజ్ఞాపన చేస్తున్నాడో వారిని ఆయన ప్రేమిస్తున్నాడు అని ఆయన ప్రార్థన ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పుడు దేవుడు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, హేరోదీలను ప్రేమించాడు కాబట్టి వారితో సహవాసం కలిగి ఉన్నాడా? వారితో సహవాసం చేశాడా? వారితోనే తిరిగి వారితోనే ఆశ్చర్య కార్యాలు చేయించాడా? వారికే మేడగదిలోని తీసుకొని వెళ్ళి ప్రభురాత్రి భోజనం ఇచ్చాడా? వారికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడా? వారికి స్వస్థపరిచే అధికారాన్ని, దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారాన్ని పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలకు ఇచ్చాడా? ప్రైజ్ ది లార్డ్. ప్రేమ అంటే సహవాసం కలిగి ఉండేది కాదు. ప్రేమ అంటే వారికి కీడు చేయనది. ఇప్పుడు వారితో సహవాసం చేయలే దేవుడు. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు వారితో సహవాసం చేయలా, కానీ వారి గురించి ఎక్కడా చెడుగా మాట్లాడలా, వారి గురించి ఎక్కడా కూడా అబద్ధపు సాక్ష్యాలు పలకల, వారు చేస్తున్న కార్యాల గురించి ఎక్కడ ఆయన మాట్లాడలా. వారి సాక్ష్యాన్ని, వారి ప్రభావాన్ని చంపడానికి దేవుడు భూమి మీదకి రాలా. ఇప్పుడు దేవుడు భూమి మీదకి వచ్చింది ఆయన తనను తాను అప్పగించుకోవడానికి. సర్వ మానవాళి పాపములో పడిపోతే వారిని విమోచించడానికి దేవుడు భూమి మీదకి దిగొచ్చాడు. ఇప్పుడు ఆ స్వభావాన్నే, నేను ఏ స్వభావాన్ని అయితే కలిగి ఉన్నానో మీరు ఇప్పుడు అదే కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం కలిగి ఉండాలా? ఎదుటి వారిని విమర్శించేది కాదు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక మాట చెప్తాను. రజనీ సిస్టర్ ఉంది, వాళ్ళ అమ్మాయి ఎవరిలాగా ప్రవర్తిస్తుంది? ఎవరి స్వభావాన్ని చూపిస్తుంది? వారి తండ్రి స్వభావాన్ని. అంతేనా? వింటున్నారా? ఎక్కడే ఉన్నారు అందరూ? అర్థమవుతుంది ఏమన్నా? ఏం డల్గా ఉన్నారు? లేచి నిలబడండి ఒకసారి. బాగానే ఉన్నారు? వద్దులాగండి. బాగానే ఉన్నారా? మీరు అలాగే దీనత్వం వద్దు. మీరేదో మనం క్రైస్తవులము అని చూపించుకోవడానికి వద్దు, అంత మనకి వద్దు.
మీరు బయట ఎలా ఉంటారో మీ కుటుంబంలో ఎలా ఉంటారో అలాగే యాక్టివ్గా ఉండండి. ఓకేనా? వాళ్ళంటే కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరికి పాపం ఏం తెలియదు కాబట్టి వాళ్ళు అలానే కూర్చుంటారు అనుకో. మీకేమైంది? నిద్రపోతుందా? లేపు పైకి లేపు, నుంచోబెట్టు, నుంచోమ్మ ఒకసారి. ఇక కచ్చిపు లే. ప్రైజ్ ది లార్డ్. నైట్ పూట ఏమో సరే, ఇప్పుడు టైం వేస్ట్ ఎందుకు మనకి, అర్థమవుతుందా? ఇప్పుడు పూజిత ఎవరి స్వభావాన్ని చూపిస్తుంది అని అంటే తన తండ్రి స్వభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు నా కుమారుడు ఎవరి స్వభావాన్ని చూపిస్తాడంటే నా స్వభావాన్ని చూపిస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి సహవాసం చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి సహవాసం చేస్తూ ఇప్పుడు పూజిత అంటది, చెర్రీ నువ్వేంటి అలా ప్రవర్తిస్తున్నావు, నాలా ప్రవర్తించవచ్చుగా అంటది. నీలా ఎందుకు ప్రవర్తిస్తుంది? నీలా ఎందుకు ప్రవర్తిస్తాడు? నీ తండ్రి వేరు, అతని తండ్రి వేరు. ఇప్పుడు చెర్రీ అంటాడు, ఛీ ఆమె ఏంటో నాలాగే ప్రవర్తించట్లా, ఆమె స్వభావం అంతా ఒకలా ఉంది. వాళ్ళ నాన్నకి ఈతొచ్చు, ఆమెకి ఈతొచ్చు. ఈ చెర్రీ వాళ్ళ నాన్నకి ఈత రాదు, ఇప్పుడు వాడికి ఈత రాదు. వాడికి ఈత రాదు, మాకు ఈతొచ్చు, నువ్వు కూడా నేర్చుకోవచ్చుగా అని. లేదు, వాడికి ఈత రాదు కాబట్టి నాకు ఈత వచ్చినా సరే నేను దాన్ని విడిచిపెట్టి నేను కూడా ఈత రాని దానిగా వెళ్ళిపోతాను అని పూజిత అన్నదనుకో, ఇప్పుడు ఆమె ఎవరి స్వభావంలోకి వస్తుంది? చెర్రీ వాళ్ళ తండ్రి స్వభావంలోకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. ఇప్పుడు సాతాను యొక్క స్వభావం వేరు, సర్ప సంతానం యొక్క స్వభావం వేరు, క్రీస్తు స్వభావం వేరు. ఇప్పుడు మనందరం సహవాసం చేస్తున్నాం, సహవాసం చేస్తుంటాం. రజనీ అక్క ఏంది, సహోదరి రజనీ ఏంది, సినిమాలు చూసిద్ది, ఏం స్వభావం అది, వాళ్ళ తండ్రి స్వభావం అది ఆమె చూపిస్తుంది. నీకేంటి? ఇప్పుడు నీ తండ్రి స్వభావం ఏంటి? అర్థమవుతుందా? ఇప్పుడు నీతో సహవాసం చేసే వాళ్ళందరూ నీ తండ్రి సంతానం అనుకోవద్దు. ప్రవక్త అంటాడు, ప్రతి సంఘంలో విశ్వాసులు, అవిశ్వాసులు, వేషధారులు ముగ్గురు ఉంటారా? ఇప్పుడు ఇందులో విశ్వాసులు ఎవరంటే క్రీస్తు సంతానం, అవిశ్వాసులు వేషధారులు రెండు సంతానాలు, రెండు గుంపులు, సాతాను యొక్క సంతానం, సర్ప సంతానం. అందుకని అపోస్తులుడైన పౌలు కానివ్వండి, యేసుక్రీస్తు కానీ, బాప్తిసం ఇచ్చి యోహాను కానీ సర్ప సంతానమా రాబో ఉగ్రతను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సర్ప సంతానం రాబో ఉగ్రతలోనికి వెళ్తారని ఆ రోజే సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ రాబో ఉగ్రతలోనికి మొట్టమొదటిగా అడుగు పెట్టేది ఎవరు? ఏ స్వభావాన్ని అయితే భూమి మీద అనుసరిస్తున్నారో వారి తండ్రి మొదట అడుగు పెడతాడు. ఆ తర్వాత వారి తండ్రిని అనుసరించిన స్వభావం కలిగిన వారందరూ కూడా ఆయనను అనుసరించుకుంటూ పోతారు. నీకేంటి? ఇప్పుడు నీ తండ్రి ఎక్కడున్నాడు? ప్రైజ్ ది లార్డ్. మీ తండ్రి ఎక్కడున్నాడు? సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోను శిఖరాగ్రము నీ రాధా పాట. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీ తండ్రి ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని ఆశ కలిగి ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఆ సియోనులో ఉన్న నీ తండ్రిని చూడటానికి నువ్వు ఆశ కలిగి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నీ తండ్రి స్వభావాన్ని నువ్వు చేస్తావు. ఇప్పుడు నీతో సహవాసం చేసేవాళ్ళు ఏ స్వభావం కలిగి ఉంటే నీకెందుకు? ప్రైజ్ ది లార్డ్. అవసరమైతే వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేయి. నీ తండ్రి ఏ స్వభావం కలిగి, పరిచయుడా, బుద్ధి లేనోడా, నన్ను సిలువేస్తారు నువ్వు నన్ను అన్నాడా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన, మనం చేయాల్సిన విజ్ఞాపన వారి గురించి ఎదుటి వారి దగ్గర మాట్లాడడం కాదు, కానీ వారి గురించి నీ తండ్రి దగ్గర మాట్లాడితే
ఒకవేళ వారు నీ తండ్రి స్వభావం అయితే, బుద్ధి లేని కుమారుడు తప్పిపోయిన వాడు ఎలా వచ్చాడో నీ ప్రార్థన ఆ వ్యక్తిని నీ యొద్దకు, దేవుని యొద్దకు నడిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఎదుటివాడికి పలానా సహోదరి ఇలాంటిది, పలానా సహోదరుడు అలాంటి వాడు అని చెప్పే స్వభావం ఎవరిది? కొండెములు చెప్పేవాడు ఎవడు? కొండెములు చెప్పే స్వభావం ఎవరిది? ఏ తండ్రి స్వభావం? నీ తండ్రిదా? మరి వాడి ఆ వేరే వాడి తండ్రి యొక్క స్వభావాన్ని నువ్వు చేస్తున్నావు అంటే అసలు నువ్వే సంతానం? అక్రమ సంతానమా? అర్థమవుతుంది నేను చెప్పేది? మనం ఏ సంతానం, ఏ స్వభావాలను కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలెను అనే క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఇది ధర్మశాస్త్రంలో లేదా? ధర్మశాస్త్రం నుంచి వస్తున్న ఆజ్ఞ కాదా? మరి ఎందుకని దేవుడు మరలా ఇది క్రొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నాను? ధర్మశాస్త్ర ప్రకారం పైకి మాత్రమే ప్రేమించేవాళ్ళు, పైకి మాత్రమే సమాధానముగా ఉండేవారు. కానీ లోపల అంతరంగము వారు ఎదుటి వారిని దూషించి హేళన చేసి వారి కంటే గొప్పవారిగా వారిని వారు హెచ్చించుకునే స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు దేవుడు క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఆ ఆజ్ఞను అంతరంగములో నుంచి మార్పు రావాలని ఇప్పుడు మీకు ఇచ్చే ఆజ్ఞ పైకి సున్నపు కొట్టిన సమాధుల వలె ప్రేమను సమాధానమును చూపించేది కాదు. ఇప్పుడు అంతరంగములో నుండి ఆ సహోదరుని నువ్వు ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు ఆ తండ్రి స్వభావము నువ్వు కలిగి ఉండాలి. ఇప్పుడు సాతాను వాడి కుయుక్తి చేత సమస్త నాగం చేస్తుంది. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క కుమారులు ఏ విధముగా ఉండాలి, దేవుని యొక్క సంతానం ఏ విధంగా ఉండాలి, దేవుని యొక్క కుమారులు ఏ అధికారాన్ని కలిగి ఉండాలి, ఏ దృశ్యాలను చూడాలి. ఇప్పుడు మొదటి చెప్పిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి? సంపూర్ణమైన విమోచన అని చెప్పాను కదా. ఏంటిది? అది అదృశ్యమైన దానిని చూడగలిగేదే విశ్వాసం. ఇప్పుడు ఆ స్వభావం కలిగి ఉండాలి కదా. ఇప్పుడు అదృశ్యమైన వాటిని చూడాలి అని అంటే విశ్వాసం కావాలా? విశ్వాసం కలిగి ఉన్న నీకు హృదయ శుద్ధి కావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇప్పుడు దేవుడు ఎవరు అంటే అదృశ్యుడు. అదృశ్యుడైన దేవుణ్ణి చూడాలి అంటే ఇప్పుడు నీకు హృదయ శుద్ధి కావాలి. విశ్వాసం ఉంది, ఉందా? విశ్వాసం ఉంది, కానీ ఇప్పుడు హృదయ శుద్ధి లేదు. ఇప్పుడు విశ్వాసంతో నీవు హృదయ శుద్ధిని కనుక కలిగి ఉంటే అదృశ్యమైన దేవుణ్ణి నువ్వు చూడగలుగుతావు. ఇప్పుడు అదృశ్యుడైన దేవుణ్ణి చూడనివ్వకుండా ఆపిందే హృదయ శుద్ధి లేకుండా ఉన్న చేసిన దెయ్యం. పైకి విశ్వాసం కనబడుతుంది, పైకి భక్తి కనబడుతుంది, పైకి పరిశుద్ధులుగా కనబడతాం, పైకి ఈ గడియ వర్తమానాన్ని నమ్మిన సంఘము మనమే, మేఘము తలరాయి వర్తమానము మనమే ఆయన భార్య అని చెప్పుకుంటున్నాం. కానీ సాతాను సంఘాన్ని మోసం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు అదృశ్యమైన నన్ను చూడాలి అని అంటే ఇప్పుడు విశ్వాసం ఒక్కటే కాదు, హృదయ శుద్ధి కూడా నీకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ హృదయ శుద్ధి ఎక్కడి నుంచి రావాలి అని అంటే లోపల అంతరంగంలో నుండి రావాలి. ఇప్పుడు అది కలిగి ఉండాలి. అది కలిగి ఉంటే నన్ను చూడగలుగుతారు. ఇప్పుడు ఆయన ప్రతి దినము ప్రతి క్షణము నీకు కనబడాలి అని ఆయన చూస్తున్నాడు. అవునా? అవునా? ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఎంతమంది నమ్ముతున్నారు? ఉన్నాడా? ఉన్నాడా? ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు, కనబడుతున్నాడు ఎవరికన్నా? లేడా? ఉన్నాడా లేడా? ఉంటే కనబడుతున్నాడా లేదా? కనిపించట్లా. కానీ హృదయ శుద్ధి గనక మనం పరిపూర్ణులుగా మార్చబడితే నీకు ఖచ్చితంగా ఆయన ఇక్కడ ఉంటే నీకు కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా దగ్గర ఉన్న ఒక శిష్యుడు, వాళ్ళిద్దరూ గుడారంలో ఉన్నారు. అతని చుట్టూ ఒక సైన్యం వచ్చింది. ఎలీషాను తీసుకొని చెరలోనికి తీసుకొని పోవటానికి, ఎలీషాను ఆ సైన్యం అతన్ని తీసుకొని పోవటానికి అక్కడికి వచ్చారు. సైన్యం అంతా వచ్చింది. ఆ సైన్యం అంతా వచ్చి అలా చుట్టూ ఆ గుడారం ఏదైతే ఉందో ఆ గుడారం చుట్టూ వాళ్ళు చుట్టూ వచ్చేసారు. ఇప్పుడు ఆ దాసుడు ఎవరైతే ఆ శిష్యుడు ఉన్నాడో ఎలీషా దగ్గరకు వెళ్ళి, గెహజీ పేరు ఇవ్వలేదు, ఎలీషా శిష్యుడు దాసుడు అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శిష్యుడు అంటాడు ఎలీషాతో, అయ్యా ఇక అయిపోయింది మన పని, మనల్ని సిరియా సైన్యం వచ్చి మనల్ని తీసుకొని పోతుంది, ఇంకా మన పని అయిపోయింది అని చెప్పి ఎలీషాతో ఆ శిష్యుడు అంటాడు. ఇప్పుడు ఎలీషా బయటకు వచ్చి చెప్పిన మాట ఏంటి? ప్రైజ్ ది లార్డ్.
ఏంటనంటే నువ్వు భయపడద్దు, ఈ సైన్యము కంటే గొప్ప సైన్యాన్ని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఆ సైన్యం అంతా ఈ ఎలీషా చుట్టూ ఉన్న ఈ శరీర సంబంధమైన సైన్యం చుట్టూ ఆ సైన్యం పర సంబంధమైన అదృశ్యమైన సైన్యం నిలబడి ఉంది. కానీ గెహాజీ ఆ శిష్యుడైన వాడికి కనిపించట్లా. ఎవరికి కనబడుతున్నాడు? ఎలీషాకి కనబడుతున్నారు. అదృశ్యమైన దానిని చూడగలిగిన వాడు ఎలీషా, కానీ ఇతను చూడలేకపోతున్నాడు. ఎప్పుడైతే ఎలీషా మరలా తండ్రి ఇతని కన్నులు తెరువు అన్నాడో, ఎప్పుడైతే ఆయన పాపపు పొరలు రాల్చివేయబడ్డాయో, అప్పుడు ఆ శిష్యుడు కూడా ఆ సైన్యాన్ని చూడగలుగుతున్నాడు. ఇప్పుడు అదృశ్యమైన దానిని చూడటానికి ఏం జరిగింది అక్కడ? కార్యం ఎవరు చేశారు? ఏం జరిగింది అక్కడ? ఆల్రెడీ సైన్యం ఉన్నారు ఆయనతోనే, వారితోనే సైన్యం ఉంది. కానీ పాపపు పొరలు ఆ శిష్యుడిని కమ్మేసింది. ఇప్పుడు ఆ పాపపు పొరలు రాలితే గాని ఆ శిష్యుడికి ఆ చుట్టూ ఉన్న అదృశ్య ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు. ఇప్పుడు అదృశ్య శక్తిని నీతో ఉన్నాడా? ఉంటే మనం హృదయ శుద్ధి కలిగి మన పాపపు పొరలు రాలితే గాని దేవుడు మనకు కనిపించడు. అందుకనే దేవుడు మనతో మాట్లాడాలని ఆశ కలిగి, కళలు ఎంతమందికి వస్తాయి? కళ్ళు వస్తాయా? కళలు వస్తాయా? ఎందుకు వస్తున్నాయి? ఆ టైంలో నువ్వు ఏ పాపపు ఆలోచన, స్వార్థపూరితమైన ఆలోచన ఏమీ కలిగి ఉండవు. నువ్వు ప్రశాంతంగా కపటం లేని వాడిగా చచ్చిన వాణి వలె మనం పడుకుంటాం. కాబట్టి ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి రంగం మీదకి వస్తున్నాడు. ఎప్పుడైతే, అందుకనే దేవుడు ఆ మార్గాన్ని పెట్టాడు అనిపిస్తుంది. కళలను ఎందుకు పెట్టాడంటే దర్శనాలను చూసే స్వభావం లేదు, ఎందుకంటే హృదయ శుద్ధిగా లేదు. అందుకనే దర్శనాలను చూడలేకపోతున్నాం. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు దర్శనాలు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇస్తాడా? పేతురు ప్రార్థన చేస్తున్నాడు, ఆ కింద అన్నం కూరలు వండుతున్నారు. కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళే ముందు సంభాషణ. ప్రార్థన చేస్తూ కింద వంటలు చేస్తూ ఉంటారు, ఇంకా టైం ఉందిగా అని చెప్పి ఆకలితోనే పేతురు ఒక మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటే అతనికి దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఎందుకని ఆయనకు దర్శనాన్ని చూపిస్తున్నాడు? ఇప్పుడు అతను హృదయ శుద్ధిగా ఉన్నాడు, ఆకలిలో కూడా దేవునితో మాట్లాడాలి అనే ఆశ కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనకి 10:30, 11 దాటిందా సాయంత్రం పూట ఎక్కడన్నా కూడికలు ఏం జరుగుతుంది? కడుపులో ఎలుకలు పరిగెడతాయి అంట. అదేనా డైలాగ్? కడుపులో ఎలుకలు పరిగెడతాయి అంటాం. దీనికి లోక సామెత ఒకటి ఉంటుంది. వెంటనే ఇంకోడు అంటాడు, కడుపులో ఎలుకల ముందు అంటారు, అంటారా? కాబట్టి ఇప్పుడు ఆకలైన పేతురు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే అదృశ్యమైన దర్శనాన్ని చూడటానికి. ఇప్పుడు అతని మనసంతా ఆకలి మీద లేదు. ఆకలి కలిగిన సమయంలో కూడా అతని మనసంతా, ఆశ అంతా దేని మీద ఉందనంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఈ వంట చేసే సమయంలో దేవునితో మాట్లాడాలనే ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశ ఆయన ఎక్కడికి నడిపించింది అంటే అదృశ్య ప్రపంచాన్ని చూడగలిగే దాంట్లోకి నడిపించింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అతను ఆ దర్శనాన్ని చూడడానికి కారణం ఏమిటి అని అంటే అతని మనసంతా దేవుని మీద నిలిపాడు. ఆయన మనసంతటితో దేవుని ఆరాధిస్తున్నాడు. ఇప్పుడు అదే ఆరాధన, అదే ప్రార్థన మనం చేస్తే పరసంబంధమైన దర్శనాలను మనం చూస్తాం. నువ్వు ప్రార్థిస్తూ ఉండగానే నీ సంఘములో, నీ సమాజంలో, నీ కుటుంబంలో జరగబోయే అనేకమైన కార్యాలను దేవుడు చూపిస్తాడు. ఈ కాలపు ప్రవక్తకే కాదు, ప్రవక్త కంటే ఎక్కువ దర్శనాలను, ఎక్కువ కార్యాలను నీ ద్వారా చేయాలని ఇష్టపడుతున్నాడు. అది రావాలి అంటే ఇప్పుడు క్రైస్తవుడుగా లోపల అంతరంగంలో నుండే స్వభావాలు మారాలి ముందు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం అంటే అది. ఇప్పుడు ఈ విశ్వాసం ఏం చేస్తుందనంటే దేవుడు ఏ మనస్సు కలిగి ఉన్నాడో ఆ మనస్సులోనికి నడిపించేది విశ్వాసం. విశ్వాసం ఉంది. అది ప్రతి ఒక్కడు క్రైస్తవులం అని చెప్పుకుంటాం. చెప్పనా ఒక మాట, మనకి అనుకూలంగా వాక్యం వచ్చినంత వరకు వాక్యం బాగా చెప్పాడంట. ఎవరినైనా వాక్యం ఎదుటివారి గురించి చెప్పాడంటే ఇంకా బాగా చెప్పాడంట. నీ గురించి చెప్పాడంటే నిజం చెప్పండి, అదే స్వభావం అసలు. అర్థమైంది నేను చెప్పింది? వాక్యంగా వేరే వాటి గురించి, అదృశ్య ప్రపంచం అని,
ఆ అదృశ్య నాగరికత అని ఇలాంటివి చెప్పినంతసేపు రాహాబ్ అనే వేశ్య లేకపోతే పలానా యేసేపు అని చెప్పినంత వరకు కథల రూపంలో బాగానే ఉంటుంది. రెండోది అదే బాగా చెప్పాడు, వాక్యం బాగా చెప్పాడు. యోసేపు గురించి భలే చెప్పాడు, రాహాబు గురించి బాగా చెప్పాడు అంటారు. ఇప్పుడు అదే దైవజనుడు వేరే వాళ్ళ గురించి చెప్పాడు, అలా ఉండకూడదు ఇలా ఉండకూడదని. ఈరోజు ఇంకా బాగా చెప్పాం. ప్రైజ్ ది లార్డ్. ఉందా? ఎందుకనంటే అది వేరే వాళ్ళ గురించి. ఇప్పుడు ఈరోజు నీ గురించే మాట్లాడాడు. ఆయనకి ఎవరు చెప్పారు నా గురించి? నిజం చెప్పండి, అనిపిస్తుందా లేదా? నా గురించి ఎవరో చెప్పుంటారు. ఎవరు కావాలని నా గురించి చెప్పటం వలన అతను నా గురించే వాక్యం చెప్తున్నాడు. నా గురించి చెప్పారు ఎవరు? ఇంకెవరు చెప్పుంటారు? ఎవరికైతే ఈమెకి ద్వేషం ఉంటుందో ఆమె చెప్పుంటుంది, ఆయనే చెప్పుంటాడు. ఏం జరుగుతుంది? ఇప్పుడు దేవుడు నిన్ను ఇక్కడికి నడిపించింది నీ స్వభావాన్ని మార్చుకోమని. ఎదుటివారి స్వభావం మార్చబడుతుంది చూడు అని నిన్ను పిలవలే. ఇక్కడ నువ్వు ప్రదర్శించబడే క్రైస్తవురాలు కాదు, నువ్వు సందర్శించబడే క్రైస్తవురాలు కాదు. క్రైస్తవుడు అంతకంటే కాదు. నువ్వు యుద్ధ భూమిలో సైనికులను శత్రువులను కూల్చే యుద్ధ వీరుడు. యుద్ధ వీరుడు ఏమి ధరించాలో అవన్నీ ధరించాలని నీకు చెప్తున్నాడు, వారి కొరకు కాదు. ఇప్పుడు నీకు విశ్వాసం అనే డాలు లేదా? నీకు విశ్వాసం అనే డాలు లేదు, నువ్వు డాలు ధరించు. వాళ్ళకి విశ్వాసం అనే డాలు లేదంటే ధరించమన్నాడు. భలే చెప్పాడు. ఈరోజు వాళ్ళకి నిజంగా వాళ్ళు దేవుడిని నమ్మరమ్మా, నిజంగా నమ్మరు. వాళ్ళకి దేవుడు ధరించమని దేవుడు ఆయనలో నుంచి భలే మాట్లాడాడమ్మా. నీలో ద్వేషం ఉంది, తీసేయి. నిన్న గొడవైందిగా, కావాలని నా గురించి ఎవరో చెప్పుంటారు. ఈరోజు వాక్యం అంతా ద్వేషం, గొడవలు, కొండాల గురించే. కావాలనే ఇది మార్చుకోవా? కక్ష చేతనైనను మిష చేతనైనను మరి దేని చేతనైనా దేవుని స్వార్థ ప్రకటించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు తెలిసిన వారి ద్వారా ఆయన మాట్లాడవచ్చు, తెలియకపోయినా మాట్లాడవచ్చు. ఎలా మాట్లాడినా నీలో ఆ స్వభావం ఉంటే నువ్వు తీసేసుకో అంతే. అది దేవుడు కావాలని మాట్లాడుతున్నాడా లేదా ఇక్కడ నిలబడిన దైవజనుడు కావాలని మాట్లాడుతున్నాడా నీకు అవసరం లేదు. దేవుని వాక్యము ఎలాగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది నాకే. అది రోగమైన మరణమైన మరి ఏదైనా నిన్ను విడిచి పారిపోయే వరకు నిన్ను సరిచేస్తూనే ఉండేదే జీవవాక్యం. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, అది నీకే. అది వారికి వీరికి అని నువ్వు అనొచ్చు, అది వారికి కాదు, అది నీకే. ఇప్పుడు ఏ స్వభావాన్ని అయితే దేవుడు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడో ఇప్పుడు ఆ స్వభావంలోనికి మార్చబడటానికే ఈ కాలపు ప్రవక్తను పంపించింది. ఏదో ఈ గడియ వర్తమానము ఏమిటో అది చెప్పడానికి కాదు. ఈ కాలపు ప్రవక్త వచ్చింది దేనికి? ఏ ఆచారాలు, ఏ పద్ధతులు, ఏ వాటిలో అయితే మనం చిక్కుబడిపోయి ఇదే భక్తి అని అనుకుంటున్నామో, చూడండి ఒక మాట ఉంటుంది, పేతురు రాసిన మొదటి పత్రిక త్వరగా తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా వినండి. సంఘముతో కాదు, నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి, వింటున్నారా? మీ పూర్వపు అజ్ఞాన దశ ఏదైతే ఉందో ఆ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి.
మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ ఆశలను అనుసరించి నడిచారు. దాన్ని దేవుడు అంటున్నాడు అజ్ఞాన దశ. ఫ్యామిలీలను, తల్లిదండ్రులు పిల్లలను సినిమాలకు తీసుకెళ్లిన కాలం ఎంతమంది చూశారు? తల్లిదండ్రులు కుటుంబాన్ని సినిమా హాలకు, పిక్నిక్లకు, వాటికి కొన్ని కార్యాలకు తీసుకెళ్లిన సందర్భాలు. పిక్నిక్లకు ఏమవుదలే అండి, ఉండయా? సినిమాలకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? పిల్లలను సినిమాలకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు. ప్రభు అంటున్నాడు అది అజ్ఞాన దశ. ఏం దశ? పిల్లలకు కావాలని మ్యాచింగ్లు కొని మ్యాచింగ్లు వేసిన తల్లిదండ్రులు ఉన్నారా? మ్యాచింగ్లు. నా పిల్లలు అందరికంటే ఒక స్థితిలో కనబడాలి, అందరికి ఆకర్షణగా కనబడాలి. ఉన్నారా తల్లిదండ్రులు? ప్రభు అన్నాడు అది అజ్ఞాన దశ. ఆ ఆశలను అనుసరించి మీరు ఇప్పుడు నడవద్దు. మీరు సమస్త ప్రవర్తనలో కూడా పరిశుద్ధులుగా మీరు కనబడాలి. ఎందుకంటే నీ తండ్రి స్వభావమే పరిశుద్ధత. ఇప్పుడు నువ్వు నీ తండ్రి స్వభావాన్ని నువ్వు చూపించాలి తప్ప సాతాను యొక్క స్వభావాన్ని, వాడి స్వభావం ఏంటి? అపవిత్రత, అపరిశుద్ధత, అన్ని అలంకరణలు. లోపటి అలంకరణ కావాలా. నేను బయట అలంకరణ గురించి కొన్ని రోజులు మాట్లాడను కాబట్టి లోపటి అలంకరణగా కావాలి. ఇప్పుడు బయట అలంకరణ మీద ఇప్పుడు మనం దృష్టి పెట్టద్దు. మనము లోపటి అలంకరణ కనుక ప్రారంభమైతే బయట అలంకరణ మారుతుంది. అర్థమవుతుందా? కానీ లోపటి అలంకరణ మారకుండా బయట అలంకరణ మారింది అని అనుకో, అది వేషధారణ. ప్రైజ్ ది లార్డ్. మీకు విషయం చెప్పనా? లోపల అలంకరణ లేకుండా, స్వభావం మారకుండా బయట అలంకరణ మార్చుకున్న వాళ్ళు నీ ముందు నటిస్తారు. మీరు లేనప్పుడు, వేరే వారితో సావాసం చేసినప్పుడు వారి నిజ స్వరూపం బయటపడుతుంది. ఫంక్షన్లకు చూడండి, కొంతమందిని కొన్ని ఫంక్షన్లకు కానీ వాటికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలతో సావాసం చేసేటప్పుడు ఒక రకంగా కనబడతారు, అన్నీ తీసి వారు క్రైస్తవులు అన్నట్టుగా కనబడతారు. కానీ వాళ్ళు తర్వాత వేరే వారితో సావాసం కలిగి ఉన్నప్పుడు వారి అలంకరణ విధానం అంతా మారిపోతుంది. పురుషులు కూడా వారు కలిగి ఉండే స్వభావాలు, మాటలు, ప్రవర్తన, ఒక భ్రష్టుడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడతాడు. సరసోక్తులు కానీ, ఆ సరసాలు కానీ, చతురులు కానీ, ఇవన్నీ కూడా ఒక భ్రష్టత్వం కలిగిన వాడు ఏ విధముగా మాట్లాడతాడో ఆ విధముగా అతను మాట్లాడతాడు. ఎప్పుడు అని అంటే వారికి సంబంధించిన వారి సహవాసం లేనప్పుడు. ఇది లోపల నుంచి వచ్చిన అలంకరణ కాదు, లోపల నుంచి మారలేదు. కాబట్టి వాడు పైకి భక్తి కలిగిన వారిగా ఉంటూ వాడు తనను తాను మోసం చేసుకుంటున్నాడు. బైబిల్ చెప్పింది అన్నమాట. రెఫరెన్స్ ఫిలిప్పీలు రాసిన పత్రిక, ఒకసారి చూడండి. సరే, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. నీ పొరుగువానికి, నీ సహోదరునికి సహాయం చేసేది ఎవరి స్వభావం అంటే అది క్రీస్తు స్వభావం. అది నీ తండ్రి స్వభావం. ఎవరి స్వభావం? మీ తండ్రి స్వభావమేనా? తన సొంత కార్యాలనే చూసుకునేవాడు కాదు దేవుని కుమారుడు. తన సొంత చిత్తాన్ని, తన సొంత బాధ్యతలను మాత్రమే నెరవేర్చేవాడు కాదు, తన పొరుగువాని అవసరతలను కూడా తీర్చేవారే దేవుని యొక్క కుమారుడు. ఇది మీ తండ్రి స్వభావం. అందుకని ఆయన అంటాడు, 2 అంగీలుంటే, ఇప్పుడు 2 కార్లుంటే, 2 ఇల్లుంటే, ప్రైజ్ ది లార్డ్, సాధ్యమా? సాతాన్ని ఎక్కడ కొడుతుందో తెలిసి ఈ రోజున బోధకులనే కొడుతుంది.
బోధకుడు ఇచ్చేవాడిగా ఉంటే తన పిల్లలు కూడా ఇచ్చేవారిగా మార్చబడతారు. ఇప్పుడు దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన పిల్లలకు కూడా ఇచ్చేవారిగా ఉండాలి. ఇవ్వగలమా? ఇవ్వగలమా? 2 ఇళ్ళు ఉన్నాయి, ఇల్లు లేని వాళ్ళు మన సంఘంలో ఉన్నారు, ఇవ్వగలమా? ఏంటి అలా చూస్తున్నారు? ఇవ్వలేము. కానీ దేవుడు, నీ తండ్రి స్వభావం ఏంటి తెలుసా? పరలోకాన్నే విడిచిపెట్టొచ్చి ఏ పరలోకము శాశ్వతమైనదైతే ఉందో దానిలోనికి నిన్ను తీసుకొని పోవడానికి వస్తున్నాడు. ఏమిస్తున్నాడు ఇప్పుడు నీకు? శాశ్వతమైనదే నీకు ఇవ్వటానికి ఆయనే విడిచిపెట్టొచ్చాడు. ఇప్పుడు నీ తండ్రి స్వభావం అది, ఇప్పుడు నువ్వు కూడా ఆ స్వభావాన్ని. ఇప్పుడు మీరు ఇల్లు ఇవ్వమన్నాడు అని చెప్పి మీరు మానసికంగా కుంగిపోమాకండి, నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? కాబట్టి విశ్వాసి అతని యొక్క స్వభావాన్ని బట్టే అతను నిజమైన క్రైస్తవుడుగా నిర్ధారించబడతాడు. పై రూపాలను బట్టి అతడు క్రైస్తవుడుగా నిర్ధారించబడడు. అయిపోవచ్చింది వాక్యం. మనకి విశ్వాసం కలిగిన వారు ఆ విశ్వాసం కలిగి ఆ స్వభావాన్ని కలిగిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. మనకి ఆ 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల యొక్క పట్టికే, అవునా? సరే, ఇందులో మిగిలిన వాళ్ళందరూ కూడా మొదటి నుంచి ఆది నుండి వాళ్ళు దేవుని చేత ఎన్నిక చేయబడిన దగ్గర నుండి భక్తి కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరిని మనం విడిచిపెట్టి రాహాబు గురించి మాట్లాడుకుందాం. ఎవరి గురించి? ఒకసారి చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి. త్వరగా ఆ వేగుల వారు ఆమె ఏం మాట్లాడుతుంది వినండి జాగ్రత్తగా. విశ్వాసము కలిగిన వాని స్వభావం. ఎవరేమే? ఏమి స్వభావం ఏంటి? ఒక వేశ్య, ఒక వ్యభిచారం చేసే స్త్రీ, ఆ ఎరుకో పట్టణంలో ఉన్న పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్న స్త్రీ. ఈమె మనసంతా, ఈమె ఆలోచన అంతా ఆమె డబ్బు సంపాదించాలి, నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి అనే ఆశ కలిగిన ఆమె. అటువంటి మనసు కలిగిన ఆమె. ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది ఎవరితోనంటే, ఆ ఎరుకో పట్టణాన్ని ఎవరైతే స్వాధీనం చేసుకోబోతున్నారో వారిలో నుండి 2 వ్యక్తులు వేగుల వారిగా ఆ ఎరుకో పట్టణంలోనికి వస్తే, ఆ ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి వారు కంట పడకుండా ఈమె వారిని దాచిపెట్టింది. ఇప్పుడు ఆమె ఎక్కడైతే దాచిపెట్టిందో అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంది వారితో. అయ్యా, ఇప్పుడు చదువు. అయ్యా, ఈ దేశాన్ని యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు, ఈ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం పోతుంది నాకు తెలుసు. ఇప్పుడు వినండి, ఆయన అంతకుముందు ఏ కార్యాలనైతే ఇజ్రాయేలీల పట్ల చేశాడో ఇప్పుడు ఆ కార్యాలను ఆమె ఎత్తి మాట్లాడుతుంది. ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో, ఎలా చీల్చాడో, యోర్దాను తీరమునున్న ఆ అమోరీయుల రాజులు, 2 రాజులైన సీహోను, ఓగు. చూడండి, ఈ సీహోను, ఓగు అనే మాట మనకి కీర్తనలో 136వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని వీళ్ళు కనబడతారు? సీహోను, ఓగు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, వీరు శరీరాకృతిలో బలాఢ్యులు. గొల్యాత్ ఏ విధమైన శరీరాకృతిని కలిగి ఉన్నాడో అదే రూపాన్ని కలిగిన వాడు. ఆ వంశావళికి చెందిన వాళ్ళే సీహోను, ఓగులు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వారినే జయించే శక్తి సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు ఇచ్చాడని నాకు తెలుసు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేల్చిన వాడు, యోర్దాను నదిని ఏకరాశిగా మార్చిన వాడు
నీ దేవుడని నాకు తెలుసు. ఇప్పుడు అలా బలాఢ్యము కలిగిన వారు, పరాక్రమము కలిగిన సియోనును, ఓగును, వారి రాజ్యాలనే నీకు అప్పగించారంటే ఇక మా యెరికో అనే చిన్న పట్టణము మీ ఎదుట నిలవజాలదు. ఖచ్చితంగా ఈ యెరికో పట్టణాన్ని, ఈ యెరికో రాజ్యాన్ని మీ చేతికి అప్పగిస్తాడు. అది నాకు తెలుసు. ఇప్పుడు ఏం చూసింది? ఏం చూసింది? ఈమె స్వభావం ఏ రూపంలో నుంచి ఏ రూపంలోకి మారింది. ఏ వీటినైతే విన్నదో వాటి ద్వారా విశ్వాసం వచ్చింది. ఈ వచ్చిన విశ్వాసము ద్వారా పాపపు క్రియలలోనికి, లోక సంబంధమైన ఆలోచనలోనికి మేము వెళ్ళలేదు. కానీ దేంట్లోకి వెళ్ళింది? ఏ వాగ్దానం చేయబడిన వంశావళి ప్రజలైతే ఉన్నారో ఇప్పుడు దానిలోనికి వెళ్ళాలి అనే స్వభావాన్ని కలిగి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ఈ రాహాబు అనే ఈ స్త్రీ యొక్క పేరును, ఆ వంశావళి, యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె పేరును దేవుడు చేర్చాడు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల చేర్చాడు? ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉందో ఆ విశ్వాసానికి తగిన స్వభావాన్ని ఆమె కలిగి ఉంది. ఏంటి ఆ స్వభావం అంటే, అప్పటి వరకు జీవించిన జీవితము ఎప్పుడైతే వేగుల వారు ఆమె యొద్దకు వచ్చారో, వినండి జాగ్రత్తగా, ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు అనే సంగతి ఆమె విన్నది. జలరాశులన్నిటినీ ఏకరాశిగా యోర్దాను నదిని చేశాడని ఆమె విన్నది. అయినా ఆమె పాపపు జీవితాన్ని విడిచిపెట్టలా. అవునా? విన్నప్పుడు ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు అని ఆమె విన్నప్పుడు ఆమె పాపంలోనే బ్రతుకుతుంది. ఎప్పుడైతే ఆ కాలానికి సంబంధించిన రాహాబు తరములో దేవుడు వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం ఆమె యొద్దకు ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు వేగుల వారిని రక్షించే పనిగా పెట్టుకుంది. ప్రైజ్ ది లార్డ్. విన్న వాక్యం ఏదైతే ఉందో, ఏదైతే వేటినైతే విన్నదో, ఇప్పుడు ఆ వాక్యమే ఆ శరీరధారిగా, వేగుల వారిగా ఆమె ముందు ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు ఆమె కలిగి ఉన్న వేటి ద్వారా అయితే విశ్వాసాన్ని కలిగి ఉందో ఇప్పుడు ఆ విశ్వాసము స్వభావముగా, క్రియలుగా మారిపోతున్నాయి. ఇప్పుడు అవసరమైతే తన వేగుల వారిని రక్షించే కార్యము కొరకు తన ప్రాణాన్ని సైతం అప్పగించడానికి సిద్ధపడింది. ప్రైజ్ ది లార్డ్. అవునా? ఇప్పుడు ఒకవేళ గనక ఆ యెరికో పట్టణానికి సంబంధించిన ఆ సైనికులకు వీరిని ఏమే దాసింది అనే సంగతి తెలిస్తే రాహాబు యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి? ప్రైజ్ ది లార్డ్. అటువంటి పరిస్థితులలో కూడా ఆమె రాహాబు అనే వేశ్య తన ప్రాణము గురించి కానీ తన కుటుంబ ప్రాణాల గురించి కానీ ఆమె ఆలోచించలేదు. వేగుల వారిని నేను రక్షించాలి, వారిని రక్షిస్తే ఖచ్చితంగా వారు నన్ను రక్షిస్తారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వేగుల వారిని శరీర సంబంధమైన వారు రక్షిస్తారని కాదు, వారికి ఇచ్చిన వాగ్దానము ద్వారా వారు రక్షించబడతారు. ఇప్పుడు ఆమెకి ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే, ఆ పైనుంచి ఒక ఎర్రని తాడు వదిలిపెట్టు. ఇప్పుడు నీ ఇల్లు కూల్చబడదు, అన్నీ కూల్చివేయబడతాయి, నీ ఇల్లు కూల్చబడదు. అందులోనికి ఎవరైతే ప్రవేశిస్తారో వారు ఎవరు చనిపోరు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈమె పని ఏంటంటే, ఆమె పని, ఎవరైతే ఈమె అంతకుముందు వ్యభిచారం చేస్తూ వేశ్యగా ఉందో మరలా యథావిధిగా ఆమె క్రియలను కొనసాగిస్తూ ఉంది. అవునా? కాదు. ఇప్పుడు ఆమె పని ఏంటంటే, ఎప్పుడైతే ఆమెకు ఒక వర్తమానం, ఒక సూచన, ఒక రుజువు వచ్చిందో ఇప్పుడు ఆమె స్వభావం మొత్తం మారిపోయింది. అజ్ఞాన దశలో ఉన్న కార్యాలను అనుసరింపగా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా పరిశుద్ధురాలుగా ఉండాలి అనే ఒక తీర్మానంలోకి వచ్చింది. ఇప్పుడు ఆమె భూ సంబంధమైన వ్యభిచారం గురించి ఆలోచించట్లా, నా కుటుంబాన్ని భూ సంబంధమైన పోషణ ద్వారా బ్రతికించుకోవాలని ఆలోచించట్లా. ఈ గడియ కాలం ద్వారా, ఈ గడియకు వచ్చిన, ఈ కాలానికి వచ్చిన వర్తమానం ఏదైతే ఉందో ఆ వర్తమానం ద్వారా నా కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఇప్పుడు ఆమె పని ఏంటంటే, ఇప్పుడు వెళ్ళి స్వార్థ ప్రకటించి ఇంట్లోనికి రండి. ఈ గృహంలోనికి వస్తే తప్ప, అంతఃపురం ఉందిగా రాజుది, అంతఃపురంలో ఉన్న రాజు బ్రతకడంటవా? వారు గనక సైన్యంతో రంగం మీదకి వచ్చారా, ఈ తాడుతో వేలాడబడే ఈ సూచన తప్ప నిన్ను రక్షించే గుర్తు సూచన మరొకట్లేదు. మరి అంతఃపురం ఉంది, రాజ్యం ఉంది, రాజు ఉన్నాడు, సైనికులు ఉన్నారు, రౌతులు ఉన్నారు. మరి వీరెవరో రక్షించరా? అంతఃపురంలో ఉన్న బ్రతకరా?
నో సార్. ఎందుకనంటే వారికి ఇవ్వాల సూచన. ఈ గుర్తు ఆ కాలానికి సంబంధించిన సూచన ఎవరికి వచ్చిందంటే రాహాబ్ అనే వేశ్యకి. ఇప్పుడు ఈ రాహాబ్ అనే వేశ్య ఇంటిలోనికి ఎవరైతే ప్రవేశిస్తారో ఇప్పుడు వారు మాత్రమే రక్షించబడతారు, వారు మాత్రమే బ్రతుకుతారు, మిగిలిన వారు ఎవ్వరు బ్రతుకురు. మరి వాళ్ళకి 10,000 మంది దాకా వస్తారు చర్చికి, వాళ్ళు రక్షించబడరా? గుర్తు ఒకటి ఉంది, గుర్తు ఒకటి పెట్టండి ఇక్కడ. ఇక్కడ పెడితే వీళ్ళకి కూడా కనబడుతుంది. ఒక సూచన ఒకటి ఉంది, నీ కాలానికి వచ్చిన ఒక సూచన ఉంది. ఇప్పుడు ఆ మేఘములోనికి వెళితే తప్ప, ఆ మేఘము ద్వారా వచ్చే సూచనను నువ్వు చూస్తే తప్ప నువ్వు రక్షించబడవు, నువ్వు బ్రతకవు. ఆయన గనక రంగం మీదకు వచ్చాడా తీర్పు తీర్చడానికి, ఆయన గనక దృశ్యమైన తీర్పును మొదలుపెట్టాడా, ఇప్పుడు బ్రతికేది ఎవరంటే స్వాభావికముగా ప్రవర్తనను మార్చుకొని విశ్వాసములో పరిపూర్ణులుగా మార్చబడిన వారు. విశ్వాసము కలిగిన వారందరూ కాదు, విశ్వాసము కలిగిన వారి స్వభావాలు మారాలి. ఇప్పుడు క్రైస్తవులది, ప్రతి ఒక్కరు ఇప్పుడు క్రైస్తవులే. 2,000 మంది ఉంటారు ప్రపంచం మొత్తంలో, క్రైస్తవులు ఎక్కువ ఉన్నారంట. ఇందులో ఎత్తబడే వాళ్ళు ఎంతమంది? చిన్న మంది అని చెప్పాడా? మరి వీళ్ళందరూ ఎత్తబడరా? కారణం ఏంటంటే పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని క్రైస్తవులుగా ఉన్నారు. వారిని వారు మోసం పరుచుకుంటూ, ఎవరిని వారు మోసపరుచుకుంటూ, ఈరోజు సాతాను వాడి కుయుక్తి ద్వారా మోసపరిచే భయంకరమైన కార్యం ఏంటో తెలుసా? వాడి సరిగ్గా లేడు, ఏమి సరిగ్గా లేదు, వాడికి భక్తి లేదు, వీడి క్రాప్ సరిగ్గా లేదు, వీడికి జుట్టు లేదు, వీడికి ఏమంటారు ఆ క్రాఫ్లు ఏంటి, ఏం పేరు దాని పేరు, గుండు మీద పెడతారు క్యాప్, ఇక్కడ పెడతారు, అది పెట్టి చుట్టూ తీసేస్తారు, ఏంటంటారు దాన్ని, ఏం పేరు, అమస్, అదేదో క్యాప్ అంటారు. జుట్టు ఈమె చెవులకు పెట్టుకుంది, ఆమె ఎలా అన్నది, ఈమె ఎలా అన్నది. ఇప్పుడు క్రైస్తవుడి స్వభావం నేను ఎలా ఉన్నాను? ఇప్పుడు నేను అంటాను చిన్న మంద అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వారిలో ఎవరు వెళ్ళరు పరలోకానికి, ఒక్కడే వెళ్తాడు. అవునా? ఎవరు వెళ్తారు? ఇప్పుడు నువ్వు వాళ్ళందరిని మార్చాలి అనే ప్రయత్నంతో నువ్వు మారిపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వీళ్ళల్లో ఎవ్వరు పోరు, ఒక్కడే పోతాడు. ఎవడాడు? అది నేనే. ఎవరు? మీరు అనుకోవాలి అది నేనే. వీళ్ళల్లో ఒక్కడే పోతాడు, ఒకళ్ళే పోతారు. అది ఎవరు? 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 గట్టిగా రాట్లా. ఎవరు? ఎవరు? ఎవరికి వాళ్ళు. అదే విశ్వాసం అంటే. ఏమంటే ఏమైద్దో. ఇప్పుడు రాహాబు వేశ్య అప్పటి వరకు ఆ చేసిన జీవితం పక్కన పెట్టి ఇప్పుడు ఆమె రక్షణ స్వార్థను ప్రకటిస్తుంది. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటారు? ఏమంటారు? వచ్చింది. ప్రైజ్ ది లార్డ్ అంటారా? లోక సామెత కదా, వాళ్ళందరూ లోకులు కదా. ప్రైజ్ ది లార్డ్ అంటారా అనరా? అయినా సరే ఆమె లెక్క చేయాల, సిగ్గుపడట్లా. ఇప్పుడు ఆమెకు కావాల్సింది ఏంటంటే వారనే మాటలు కాదు, ఈమె దృష్టి అంతా మనసంతా దేని మీద నిలబడింది అని అంటే ఇప్పుడు నేను నా ఇంటి వారు రక్షించబడాలి, నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి. మొట్టమొదటి ఆమెలో జరిగే స్వభావము, విశ్వాసము ద్వారా ఆమెకు వచ్చిన స్వభావమే నేను నా ఇంటి వారు రక్షించబడాలి, నేను నా ఇంటి వారు బ్రతకాలి, నేను నా ఇంటి వారు అదృశ్యమైన ప్రపంచాన్ని నేను చూడాలి, నేను నా ఇంటి వారు అదృశ్యమైన నాగరికతను నేను చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ స్వభావాన్ని నిజమైన క్రైస్తవుడు కలిగి ఉంటాడు. వాడు ఎలా ఉన్నాడు, వీడు ఎలా ఉన్నాడు, ఈమె ఎలా ఉంది, ఈ విషయాలను పక్కన పెట్టండి. మీకు గనక అలాగే ఎవరైనా కనబడితే వారి కొరకు ఎదుటి వారితో పంచుకునే స్వభావాన్ని విడిచిపెట్టి దేవునితో పంచుకోండి. ఎదుటి వారికి చెప్పడం వలన వాడు ఇంకొకరికి చెప్పి వాడు ఇంకొకరికి చెప్పి వారిని బలహీనపరిచే స్వభావంలోనికే మనం నడిపిస్తున్నామే తప్ప వారిని భక్తిపరులుగా నువ్వు చెప్పే మాట వలన వాళ్ళు భక్తిపరులు అవుతారా? నేను సహోదరి రజనీ గురించి సుష్మాతో మాట్లాడుతున్నా. రజనీ సహోదరి మారిద్దా? ఆమె మార్పుకు మేమిద్దరం మాట్లాడుకునేది కారణం అవుతుందా? ఇప్పుడు నేను సుష్మాతో మాట్లాడకుండా ప్రభువుతో మాట్లాడితే
ఏం జరుగుతుంది? ఇప్పుడు నీకు నిజంగా ఆమె పట్ల భారము ప్రేమ కలిగి ఉంటే నువ్వు నీ సహోదరులతో చుట్టుపక్కల ఉన్న వారితో అది పంచుకోవాల్సింది. నీ ప్రభువుతో మాట్లాడాలా. నీ ప్రభువుతో పంచుకుంటే వారు మార్చబడతారు. ఇప్పుడు మనం అటువంటి స్వభావంలోనికి వెళ్ళాలి. ఈ రోజున సాతాను ఏం చేస్తుంది? నేను భక్తి కలిగే ఉన్నాను, ఎదుటివాడు భక్తి కలిగి లేడు అనే ఒక మోసపూరితమైన ఆలోచనలు నడిపించేస్తున్నాడు. ఇది ప్రపంచాన్ని ఈ రోజున వెళ్తుంది. ఏ సంఘానికి బోధకులు కూడా అలానే ఉన్నారు. నేను సరిగ్గానే ఉన్నాను, ఆ సంఘం సరిగ్గా లేదు. నా సంఘం బాగానే ఉంది, ఆ సంఘం బాగాలేదు. నా సంఘము బోధ సరైనదే, ఆ సంఘం బోధ సరిగ్గా లేదు. ఇప్పుడు దీనివల్ల సాతాను అన్ని సంఘాల్లోనికి ప్రవేశించున్నాడు. ఈ రోజున ఆయన భార్యతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన భార్య ఒక సర్వశక్తిమంతురాలుగా ఉండాలి. అయిపోయింది వాక్యం. ఒకసారి ఆ క్యాలెండర్ అందుకోండి. అందులో ఒక మాట చదివించి నేను ముగిస్తాను. ఆయన భార్య ఒక వేషధారణ కలిగి, ఒక అవిశ్వాసిగా, ఏదో మూఢభక్తి, ఆ ముఖస్థుతి చేసే క్రైస్తవురాలుగా ఉండాలి అని ఆయన కోరుకోవట్లా. ఆమె కనబడుతుందా? ఇది మనకి బ్రదర్ జార్జ్ గారు ఇచ్చారు. జార్జ్ బ్రదర్ గారికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. కనబడుతుందా? ఏంటంటే ఆ పేరు చదవండి. వధువే. ఇప్పుడు దేవుడు కోరుకునేది ఆయన భార్య సర్వశక్తిమంతురాలుగా ఉండాలి. ఎందుకనంటే ఆయన భర్త సర్వశక్తిమంతుడు, ఆయన ఎల్షెద్దాయ్. ఇప్పుడు ఆయన భార్య కూడా ఒక ఎల్షెద్దాయిగా ఉండాలి అని ఆయన ఆశిస్తున్నాడు. అందుకని ఇప్పుడు పై రూపాలను, పై స్వభావాలను మాత్రమే మార్చుకునేది కాదు, లోపల అంతరంగములో నుండి మార్పు రావాలి. ఆ మార్పు ఎప్పుడైతే వచ్చిందో ఆమె వ్యూహిత సైన్య సమభీకరముగా మార్చబడుతుంది. అబ్బా పాట పాడుకుందామా? బ్రదర్ మైక్ ఇవ్వండి. ఎవరంట ఆమె? వ్యూహిత సైన్య సమభీకర కలిగిన ఆయన భార్య. ఎవరేమే? నేనే అని సావరే. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఎవరు? చారును పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది. చారును పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది. వలురక్కసి చెట్లలోని వల్లి పద్మమంటిది, వలురక్కసి చెట్లలోని వల్లి పద్మమంటిది. తైలపు సువాసన గలది, పరిమళ తైలపు సువాసన గలది. ప్రైజ్ ది లార్డ్. ఎవరంటే అమ్మా సైన్య సమభీకరత కలిగినదంట. ఎవరు అంటే ఆయన భార్య. ఎవరేమే? ఎవరేమే? సైకిల్ చేయొద్దు. ఎవరేమే? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఆ స్వభావం కలిగిన వారు, ఆ సైన్య సమభీకరత కలిగిన వారు, సర్వశక్తిమంతురాలుగా ఉన్నామే చేసే కార్యాలు. మొదట మన విశ్వాసము ద్వారా మన స్వభావం మార్చబడాలి. ఎప్పుడైతే ఈ స్వభావాలు పరిపూర్ణతలోనికి మార్చబడతాయో, ఎదుటివారిని ప్రేమించేదిగా, ఎదుటివారి కొరకు విజ్ఞాపన చేసేదిగా, అదృశ్య ప్రపంచాన్ని చూడగలిగేదిగా ఎప్పుడైతే మార్చబడుతుందో, ఇప్పుడు ఆ తర్వాత జరిగే కార్యాలు, నిజ సంఘము నిజ ప్రత్యక్షతను జనులు పొందినప్పుడు గొప్ప కార్యములు ఆమె చేయును అని సాతానుకు తెలియను. ఏం జరగాలి? ఇప్పుడు గొప్ప కార్యాలు ఆమె చేస్తుందంట. ఈ సంగతి వాడికి తెలుసు. వాడికి తెలుసు కాబట్టి ఈ గొప్ప కార్యాలు చేయనీయకుండా ఉండటానికే నిన్ను ఆ విశ్వాసము, అవిశ్వాసం కాదు, ఆ విశ్వాసం ప్రత్యక్షత ద్వారా వచ్చిన విశ్వాసమును నువ్వు పొందుకొనకుండా పై విశ్వాసము ద్వారా నీ ప్రవర్తనను అలంకరణగా మార్చుకునే విధానంలోనికి, మార్గంలోనికి నడిపిస్తున్నాడు. ఎందుకంటే నీ ద్వారా గొప్ప కార్యాలు జరగకూడదు. అర్థమవుతుందా? వాడికి తెలుసు అంట. సంఘం అనగా ఏమిటో ఆమె ఎందుకొరకు నిలిచి ఉన్నదో వారు గుర్తించినప్పుడు ఆమె జయింపరాని అజేయ సైన్య సమూహముగా ఉండును. ఆమె ముందు సాతానుడు శక్తిహీనుడగును.
ఏమవుతాడంట? ఎవరి ముందు? నీ ముందు. మీరు ఇంక రండి. వధువు భార్య అంటే ఎవరో కాదు, అది నువ్వే. ఇప్పుడు నీ ముందు సాతాను శక్తిహీనుడు. వాడు ఎవడనంటే ఈ రోజున ప్రపంచాన్ని ఏలేవాడు, ప్రపంచాన్ని ఆధిపత్యముగా నడిపించేవాడే వాడు. వాడు నీ ముందు శక్తిహీనుడు అవుతాడు. దేనివల్ల అంటే నువ్వు కలిగి ఉన్న ప్రత్యక్షత ద్వారా, దేవుడు నీకిచ్చిన ఆ వాక్యపు బయలుపాటు వలన నీవు గనక ఆ కార్యాలను ప్రారంభిస్తే, నీవు అటువంటి స్వభావంలోనికి గనక వెళ్ళగలిగితే సాతానుడు శక్తిహీనుడు అవుతాడు. అందుకనే వాడు ఎవడన్నా నేను తక్కువ అవ్వాలి అనుకుంటాడా? అందుకనే వాడు పనిచేస్తున్నాడు సంఘాల్లో. ఈ రోజున క్రైస్తవుడుగా, నిజమైన క్రైస్తవుడుగా మనం ఇప్పుడు వాటన్నిటి నుంచి విడుదల పొందాలి. మన స్వభావం ఇప్పుడు లోపాల నుంచి. ఇప్పుడు మీరు ప్రార్థన, ఇది గుర్తుపెట్టుకోండి, మనము చేసే ప్రార్థన ముందు నన్ను నేను విమర్శ చేసుకోవాలి. నన్ను నేను, నా కుటుంబము దేవుని ఎదుట యోగ్యమైనదిగా మార్చబడాలి. నేను ఎదుటివారి కొరకు ప్రార్థన చేయాలి తప్ప, ఆయన దగ్గర చెప్పాలి తప్ప ఎదుటివారి దగ్గర చెప్పకూడదు. ఇంకోటి, ఆయన దగ్గర చెప్పమన్నాడు కదా అని అయిపోయింది వాక్యం. ఆయన దగ్గర చెప్పమన్నాడు కదా అని నలుగురు కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా తండ్రి ప్రభువా స్తోత్రాలు అయ్యా, ఎవరి గురించి చెప్పను? సరే నా గురించి, మళ్ళీ వేరే వాళ్ళ గురించి అయితే, అయ్యా విక్టర్ బార్ వాడు కావాలని ప్రతిరోజు మమ్మల్ని టార్గెట్ చేసి చెప్తున్నాడు. అయ్యా వాడిని మార్చయ్యా, వాడు సరిగ్గా వాక్యం చెప్పలేకపోతున్నాడు. ఏం చెబుతున్నావు? నిన్ను దేవుడికి ప్రార్థన, నేను దేవుడికే చేశానన్నా. మీకు విషయం చెప్పనా? నలుగురికి చెప్పావు. అలా చేయమాకండి. ఎదుటివారి యొక్క బలహీనతల గురించి నువ్వు వ్యక్తిగతంగా రహస్యంగానే ప్రార్థన చేయి. నలుగురిలో వారి బలహీనతల కొరకు ప్రార్థన. బలహీనతలు అంటే వ్యసనాలు, వాళ్ళు ఏవైతే విడిచిపెట్టలేని బలహీనతలు ఉన్నాయో, ఎవరైతే అటువంటి క్రియలను చేస్తున్నారో వారి కొరకు రహస్యంగా చేయండి. అనారోగ్యాలు అలాంటివి ఏమైనా ఉంటే నలుగురిలో చేయండి. అనారోగ్యాలు, బాధలు అలాంటివి. బలహీనతలు, వ్యసనాలు మాత్రం నలుగురిలో చేయొద్దు, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆ భార్య, ఆయన భార్య అటువంటి పరిశుద్ధత కలిగినదిగా మార్చబడాలి. దేవుడు కోరుకునేది అదే. తండ్రి వీరేమి చేస్తున్నారు వెరుగురని ఊరి మొత్తానికి చెప్పలేదు ఆయన. సిలువలో మాట్లాడింది పరిశుద్ధాత్మ ద్వారా శిష్యులు రాశారు. ఇది అక్కడ ఉన్న వాళ్ళందరూ వినలా. అర్థమవుతుందా? ఎందుకనంటే ఆయన ఏలి ఏలి లామా సబక్తా అని పలికితే ఏలియా అని పిలుస్తున్నాడు అనుకున్నారు. ఇప్పుడు ఆయన సిలువలో పలికేది వీళ్ళందరికీ వినలా, ఎందుకంటే ఆడంతా గోలగోలగా ఉంటుంది. అవునా? అంతమందిలో ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడో వారికి వినబడదు. కానీ ఆయన ఏం ప్రార్థన చేశాడో పరిశుద్ధాత్ముడు శిష్యుల ద్వారా రాయించాడు. అది మనకి ఇప్పుడు బయలుపరచబడింది. అలాగే ఈ రోజున సర్వశక్తిమంతురాలుగా ఉన్న నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, ఇప్పుడు రాయబడకపోయినా ఒక రోజున అది పలుకబడుతుంది. ఇప్పుడు దేవుడే మాట్లాడతాడు, నా భార్య, నేను సర్వశక్తిమంతురాలుగా ఏ విధముగా మొదటి రాకడలో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యుల కొరకు నేను ప్రార్థించానో, సర్వశక్తిమంతురాలుగా ఉన్న నా భార్య రెండవ రాకడలో అదిగో పలానా వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసింది. ఎందుకంటే ఇది ఆమెలో కలిగి ఉన్న స్వభావము, ఇదే నాది. ఈమె నలుగురితో పంచుకోదు, నలుగురు దగ్గర ఎవరిని హేళన చేయదు. ఇస్కరియోతు యోధాతో సహవాసం చేసినా ఎప్పుడు కూడా దేవుడు కానీ అపోస్తులు కానీ ఇస్కరియోతు యోధాని విమర్శించినట్లు, ఆయన గురించి తప్పుగా మాట్లాడుకున్నట్టు రాయబడలా. ఇప్పుడు ఆయన స్వభావం కలిగిన మనము కూడా మనతో సహవాసం చేసేవాళ్ళు ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నా వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగానే వారి బలహీనతలను ఎదుటి వారితో పంచుకొని మీరు బలహీనులయ్యి వారిని బలహీనపరచొద్దు. ఇది సాతాను మన మీద ప్రయోగిస్తున్న ఒక ట్రాక్, ఉచ్చు. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరొకసారి మాట్లాడుకుందాం. లేచి నిలబడదాం.